ప్రపంచంలోనే ఆర్యవైశ్యులందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 15న దుబాయ్లోని అబుదాబి నేషనల్ స్టేడియంలో వామ్ గ్లోబల్ కన్వెన్షన్ నిర్వహించినట్లు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ తెలిపారు. వన్ టౌన్ బ్రాహ్మణ వీధిలోని శ్రీ కనికా పరమేశ్వరి సత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ వామ్ గ్లోబల్ కన్వెన్షన్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆర్యవైశ్యులు స్థిరపడ్డారని, వారందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలని వామ్ గ్లోబల్ కన్వెన్షన్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రపంచ చరిత్రలో ఏ సంఘం ఇంతవరకు ఇలాంటి సమావేశం నిర్వహించలేదని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 15న అబుదాబి నేషనల్ స్టేడియంలో జరిగే కన్వెన్షన్కు వివిధ దేశాల నుంచి వేల సంఖ్యలో ఆర్యవైశ్య ప్రతినిధులు విచ్చేస్తున్నారని తెలియజేశారు. ఈ కన్వెన్షన్కు ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి అమిత్ షా, పార్లమెంట్ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మంత్రి టీజీ భారత్, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ విచ్చేస్తున్నారని ఆయన వివరించారు. కన్వెన్షన్లో భాగంగా బిజినెస్ జాబ్ మేళా, స్వయంవరం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల్లో 50% మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకునేందుకు ఈ కన్వెన్షన్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 12 నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విమానాల ద్వారా కన్వెన్షన్కి వచ్చేవారిని అబుదాబి తీసుకెళ్తున్నట్లు వివరించారు. ఆర్యవైశ్యులు ఈ కన్వెన్షన్లో పాల్గొనాలని ఆయన కోరారు. అనంతరం ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ కోశాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సంక్షేమానికి తమ సంఘం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు చేస్తున్నామని, ఈ సమావేశానికి సుమారు 100 దేశాలకు చెందిన ఆర్యవైశ్యులు ఈ కన్వెన్షన్లో పాల్గొంటారని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య ప్రముఖులు, ఆర్యవైశ్య మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షుడిని, అంతర్జాతీయ అధ్యక్షుడిని. ఇది 2002లో ప్రారంభించారు రోసయ్య గారి ఆధ్వర్యంలో. నేను 2016లో ప్రెసిడెంట్ అయ్యాను. 3 సార్లు మళ్ళీ రీఎలెక్ట్ అయ్యాను. ఈసారి గ్లోబల్ కన్వెన్షన్ లాస్ట్ ఇయర్ మేము హైదరాబాద్లో కండక్ట్ చేసాము. ఈ సంవత్సరము దుబాయ్లో, అబుదాబిలో సెప్టెంబర్ 15వ తేదీన కండక్ట్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాము. ఆ ప్రయత్నంగా నేను ఇప్పటికి 10 సార్లు దాకా అబుదాబి, దుబాయ్, షార్జా అవన్నీ తిరిగి అందరితో మాట్లాడి అన్ని పర్మిషన్స్ తీసుకొని అనేక సభలు నిర్వహించి వస్తున్నాము. ఈ సభ ప్రపంచ చరిత్రలోనే ఒక కమ్యూనిటీ అంటూ కండక్ట్ చేయడము మొట్టమొదటిసారి అవుతుందన్నమాట. ఇంతవరకు ఏ కమ్యూనిటీ కూడా ఇలాంటి సాహసం చేయలేదు, ఇటువంటి మీటింగ్ కండక్ట్ చేయలేదు. మేము కండక్ట్ చేస్తున్నాము. దీనికి అనేక దేశాల నుంచి, ఒకవేళ అదృష్టం బాగుంటే 100 దేశాల నుంచి అయినా కానీ మా ఆర్యవైశ్య ప్రతినిధులందరూ కూడా అటెండ్ అవుతారు. మాది 53 దేశాల్లో విభాగాలు ఉన్నాయి. ఇండియాలో 20 రాష్ట్రాల్లో వ్యామ్ విభాగాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి ప్రతినిధులందరూ కూడా వస్తారు. ఈ సమావేశం ద్వారా మేమందరం కూడా ఒక ప్లాట్ఫామ్ మీద నిలబడి మా సమస్యల్ని ప్రపంచ దృష్టికి తీసుకురావడము, అలానే సమాజానికి మేము చేస్తున్న హెల్ప్, సమాజం కూడా మాకు ఏం చేయాలనేది ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటి ముందుకు సాగుతాము. ఈ సమావేశానికి సెంట్రల్ మినిస్టర్స్ని ఆహ్వానిస్తున్నాము. అమిత్ షా గారిని, ఓం బిర్లా గారిని కూడా ఆహ్వానిస్తాము. అలానే వెంకయ్య నాయుడు గారిని ఆహ్వానిస్తాము. అందరినీ గతంలో ఆహ్వానించాము, మరలా ఆహ్వానిస్తాము. మన చంద్రబాబు నాయుడు గారిని, తర్వాత రేవంత్ రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తాము. ఈ సమావేశానికి, ఈ సభకు, ఈ వ్యామ్కి చైర్మన్గా టీజీ వెంకటేష్ గారు ఉన్నారు. వారి అబ్బాయి ఇండస్ట్రియల్ మినిస్టర్గా కూడా ఉన్నారు, ఆయన కూడా వస్తున్నారు. ఇదే రోజున వేరే ప్రిన్సెస్లో, వేరే వెన్యూలో బిజినెస్ సమ్మిట్ నిర్వహిస్తున్నాము. అంతర్జాతీయంగా అనేక మంది పెద్ద పెద్ద వ్యాపారస్తులంతా కూడా వస్తున్నారు. వాళ్ళందరి చేత బిజినెస్ సమ్మిట్ ఒకటి కండక్ట్ చేస్తాము. వ్యాపారము అభివృద్ధి చేసుకోవాలనుకున్న వాళ్ళకైనా, లేదా సార్ ఒక్క నిమిషం, అనేక మంది వ్యాపార ప్రముఖులంతా వస్తున్నారు, ఇండస్ట్రియలిస్టులు వస్తున్నారు, బిజినెస్ వాళ్ళు వస్తున్నారు. దేశీయంగా కానీ, అంతర్జాతీయంగా కానీ, ఎక్స్పోర్ట్లో కానీ, ఇంపోర్ట్లో కానీ ఉత్సాహవంతులందరికీ కూడా డైరెక్ట్గా ఇమ్మీడియట్గా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశాలను కల్పిస్తున్నాము.
అదే మీటింగ్లో స్వయంవరం ఒకటి కండక్ట్ చేస్తున్నాము. నూతన యువతి యువకులకి అక్కడ స్వయంవరం కండక్ట్ చేస్తాము. జాబ్ మేళా ఒకటి కండక్ట్ చేస్తాము. అనేక వ్యాపార సంస్థలు వాళ్ళ సంస్థల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అనేది అక్కడ తెలియజేస్తారు. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అక్కడే అప్లికేషన్స్ ఇచ్చేసినట్టయితే, వాళ్ళు రాకపోయినా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ అప్లికేషన్స్ ఇచ్చినట్టయితే ఇమ్మీడియట్గా పరిశీలించి వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మెయిన్ ఈవెంట్ మార్నింగ్ టు ఈవినింగ్ దాకా ఉంటుంది. ఇండోనేషియా రాజును ఆహ్వానించాము, బాలి కింగ్ని. అలానే జిఎంఆర్ గారు వస్తున్నారు, ఆహ్వానించాము. ఇంకా పెద్దలందరినీ కూడా ఆహ్వానిస్తాము. ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమంగా ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు ఎవరు చేయని విధంగా అమెరికా నుంచి అండమాన్ దాకా అన్ని దేశాల ప్రతినిధులు పాల్గొనే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇది అందరూ కూడా పాల్గొనాలి అని చెప్పేసి ఒక పిలుపునివ్వడానికి మెయిన్ టౌన్స్ అందరికి కూడా వెళ్తూ ప్రయత్నం చేస్తున్నాము. వీళ్ళందరికీ కూడా, ఎందుకంటే నేను కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించిన వాడినే, చాలా మంది తెలియకపోవచ్చు ఉంటుంది. అది కాకుండా ఇంకా చాలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడి నుంచి కూడా యాంకర్స్, డాన్సర్స్, సినిమా వాళ్ళు అందరినీ తీసుకొని వెళ్తున్నాము. బాంబే నుంచి తీసుకొని వెళ్తున్నాము. కొంతమంది అరబ్ దేశాల నుంచి డాన్సర్స్ని, అరబీస్, బాలి డ్యాన్స్లు అన్నీ పెడుతున్నాము. తర్వాత చాలా స్కిల్ డ్యాన్సులు పెడుతున్నాము. అనేక గిఫ్ట్లు స్కీమ్స్ పెడుతున్నాము. చాలా ఉంటాయండి. లక్కీ డిప్స్ ఉంటాయి. మేము అనుకోవడము లక్కీ డిప్స్ దాదాపు ₹1,00,00,000 వర్త్ గల లక్కీ డిప్స్ దాకా అనౌన్స్మెంట్ రావచ్చు. ఫస్ట్ ప్రైజ్ కారు కూడా పెడుతున్నాము. ఇలా ఎవరి దగ్గర నుంచి, ఈ డెలిగేట్స్ దగ్గర నుంచి ఒక్క పైసా కూడా మేము ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఓన్లీ కొంతమంది స్పాన్సర్స్ ఇచ్చేటువంటి వాళ్ళ ఆర్థిక సహకారంతో మేమందరం తలా కొద్దిగా వేసుకొని మెయిన్ వాళ్ళము ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము. 12వ తేదీ, 13వ తేదీ, 14వ తేదీ బాంబే నుంచి, పూణే నుంచి, నాగ్పూర్ నుంచి, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ నుంచి రోజుకి 3 విమానాల్లో టికెట్స్ అరేంజ్ చేస్తున్నాము. 5 రోజుల టూరు, 4 రోజుల టూరు, 6 రోజుల టూర్ అంటూ టూర్ ప్యాకేజీలు డిక్లేర్ చేశాము. వాళ్ళందరికీ 3-స్టార్ హోటల్స్, డైలీ సైట్ సీయింగ్స్ అన్ని ఏర్పాట్లు చేశాము. ఈవెంట్ ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. మీరు ఎవరైనా వస్తారన్నా కానీ హ్యాపీగా పాల్గొనొచ్చు. థ్యాంక్ యూ. లోయెస్ట్ దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫేమస్ సంస్థలన్నింటినీ కూడా ఇన్వైట్ చేసి 3 సార్లు మీటింగ్లు పెట్టి వాళ్ళందరితోటి అనేక బిడ్డింగ్స్ చేసి లోయెస్ట్ బిడ్డింగ్స్ ఇచ్చినటువంటి 4 ఇంకా కొంతమంది ఇచ్చారు. అనేక గ్రౌండ్స్లో కేవలం 4 మాత్రమే మేము సెలెక్ట్ చేస్తున్నాము. ఆ 4 72,000 రూపీస్ కొన్ని రాష్ట్రాల నుంచి, 73,000 రూపీస్ కొన్ని రాష్ట్రాల నుంచి. ఆ టికెట్ వేరియేషను, టికెట్ ఇంకా కొనడం, వీళ్ళు ఈ ప్యాకేజ్ తీసుకోవడం లేట్ చేస్తే టికెట్ల రేట్లు పెరిగిపోతాయి. అప్పుడు మా చేతిలో ఉండదు. అందుకే తొందరగా అన్ని ఊళ్ళు ప్రయాణం చేస్తూ అందరూ ఆలోచించుకోండి అని చెప్తున్నాము. ఎవరికైనా లోన్ ఫెసిలిటీ కావాలన్నా కానీ 2 లక్షల నుంచి 10 లక్షల రూపాయల లోను అతి తక్కువ వడ్డీకి 4% నుంచి 8% వడ్డీకి తక్కువకి. ఎందుకంటే మొదటి 3 నెలలు అసలు వడ్డీయే ఉండదు. మిగతా వాటిల్లో చాలా తక్కువ వడ్డీ ఎర్లీగా పే చేస్తే 4%. అదే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పే చేసి పెడితే 8% వడ్డీ. బ్యాంకులు కూడా అంత వడ్డీ ఇవ్వరు. ఇది ట్రావెల్ ప్యాకేజ్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అనమాట. అది కూడా మన ట్రావెల్స్ వాళ్ళు చేస్తారు. సదరన్ ట్రావెల్స్, లోటస్ ట్రావెల్స్, సాయి ట్రావెల్స్, బెంగళూరు నుంచి ఇంకో ట్రావెల్స్,
ఈ 4 ట్రావెల్స్ ని ఫైనలైజ్ చేశాము. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ ట్రెజరర్ ఎల్వి కుమార్ నేను. ప్రధానంగా మా సంస్థ అధ్యక్షుడు వారు చెప్పినట్టు 2002వ సంవత్సరంలో స్వర్గీయ రోషయ్య గారి చేత స్థాపించబడ్డ సంస్థ. ఈ సంస్థకు ఫౌండర్ స్వర్గీయ రోషయ్య గారు. 2002 నుంచి అచంచలంగా ఎదుగుతున్న సంస్థ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ. 2016లో టంగుటూరి రామకృష్ణ గారిని ఏకగ్రీవంగా అన్ని రాష్ట్రాల వారు కూర్చొని టంగుటూరి రామకృష్ణ గారిని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభకు అధ్యక్షుడు ఎన్నుకున్నారు. మరి ఎవ్రీ 2 years ఒకసారి వారు రిన్యూవల్ అవుతూ ఈ రోజు ఈ సంస్థను ముందుకు తీసుకుపోతున్నారు. ప్రధానంగా ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో ఉన్న ఆర్యవైశ్యులందరినీ కనెక్టివిటీ చేయాలి, ఒక ప్లాట్ఫామ్ తీసుకురావాలి. ఎందుకంటే ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు ఆర్యవైశ్యులు, వెళ్ళి అమెరికాలో ఉండొచ్చు, అండమాన్లో ఉండొచ్చు, జపాన్ లో ఉండొచ్చు. వాళ్ళందరూ ఒక తాటి మీద తీసుకొచ్చే కార్యక్రమమే ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కార్యక్రమం. ఇంకా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యక్రమం టంగుటూరి రామకృష్ణ గారి నేతృత్వంలో ఎక్కడైనా సమాజంలో వైశ్య జాతికి అవమానానికి గురైతే, అన్యాయానికి గురైతే మేమున్నాం ఖబర్దార్ అని చెప్పి దాన్ని అధిగమించడానికి, ఆ సమస్య అధిగమించడానికి శ్రీకారం చుట్టుకొని ఈ సంస్థ ముందుకు పోతా ఉంది. ప్రధానంగా ఈ సంస్థ ద్వారా అనేక సౌలభ్యాలు మా సంఘీయులకు మేము సాధించుకున్నాం. ప్రధానంగా ఈ సంస్థలో వైశ్యులు అనగానే ధనికులు, డబ్బున్న వాళ్ళని ఒక ముద్ర ఉంటుంది సార్. అలా కాదు సార్, 30% మంది అట్టడుగున ఇంకా బీద వాళ్ళు ఉన్నారు. గుమస్తా పనిచేసే వాళ్ళు, ఇడ్లీ బండి నడిపే వాళ్ళు, అలాంటి బీద వాళ్ళు ఉన్నారు. వాళ్ళ 50% మంది ఉన్నారు. వాళ్ళ సౌలభ్యం కోసం రామకృష్ణ గారి నేతృత్వంలో అనేక ఉద్యమాలు చేశాం సార్. ప్రధానంగా ఈరోజు కార్పొరేషన్లు సాధించామంటే ఆ ఘనత వామ్ది, మా రామకృష్ణ గారిని చెప్పని పని చేస్తా ఉన్నారు సార్. ఇంకా ఈబీసీ రిజర్వేషన్ కూడా విద్యలో కావాలి మనకు. ఎందుకంటే ఎన్ని మార్కులు వచ్చినా కూడా ఫార్వర్డ్ క్యాస్ట్ అని వెనకబడిపోతా ఉన్నాం. మరి ఇంజనీరింగ్ లో, మెడిసిన్ లో సీట్లు కావాలంటే ఈబీసీ రిజర్వేషన్ చెప్పి ఒక 10% రిజర్వేషన్ కూడా సాధించిన ఘనత వామ్ది. ప్రధానంగా ఈరోజు ఎందుకంటే మేము అంతర్జాతీయ స్థాయిలో కన్వెన్షన్ అందరినీ ఒక ప్లాట్ఫామ్ తీసుకురావడానికి కన్వెన్షన్ ఏర్పాటు చేశాము. అందరూ కూడా విచ్చేసి మరి చాలా ఉద్యమాలు మరి తీసుకుంటే ఒక కమ్యూనిటీని కించపరిచే విధంగా చింతామణి ఒక నాటికి వచ్చింది. పూర్తిగా కమ్యూనిటీ విమర్శించే మా కమ్యూనిటీ దాన్ని తరిమి కొట్టి తిప్పికొట్టి ప్రభుత్వాన్ని జీవో తీసుకున్నాం. ఎవరు కూడా ఒక కమ్యూనిటీ కించపరిచే కార్యక్రమం చేయవద్దని చెప్పని తీసుకున్నాం. మరి ఇంకొక సందర్భంలో ఒక ప్రొఫెసర్ అన్నాడు, ఆయన చాలా మరి ఒక ప్రొఫెసర్ ఆ నీతి లేకుండా, జాతి లేకుండా కమ్యూనిటీ మొత్తము స్మగ్లర్లు అని చెప్పిన ఒక పదం వాడిండు. బేషరతుగా సంతోష క్షమాపణ చెప్పించాము. వివిధ కోట్ల కేసులు వేసి ఈ రోజు కూడా మా అధ్యక్షుల వారు ఇంకా సుప్రీం కోర్టు నుంచి, హైకోర్టు నుంచి, ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని కోట్ల కూడా తిరుగుతా ఉన్నాడు. ఈ రోజు ఇంకా ఇక్కడ ఈ రోజు వచ్చి మరి ఆయిలయ్య గారిని బేసి చెప్పించారు. ఇలాగా మా కమ్యూనిటీకి ఎక్కడ ఇబ్బంది ఏర్పడ్డా మేము ఎదుర్కొని సమాజానికి సేవలు అందిస్తా ఉన్నాం. కమ్యూనిటీ కోసం కాదు, అన్ని వర్గాలకు సేవలు అందించే సంస్థ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ. మరి దుబాయ్ కి అందరూ తరలి రావాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియాకు, పత్రికా విలేకరులకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Like, subscribe and press the bell icon for new updates.